6 నెలల క్రితం అదృష్టం పెట్టుకుందాం అనుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బాగుండటం, అన్ని కలిసి రావడం వలన వచ్చి పెట్టుకుంటున్నారు. అనుకున్న కానీ ఎట్లా ఉంది? ప్రశాంతత ఉంది గురుగారు. మీకు నమ్మకం కలిగిందా? 100 కోట్లు సంపాదిస్తానే ఉంది గురుగారు. బ్రహ్మాండంగా హైదరాబాద్ లో 64 అంతస్తుల బిల్డింగ్ అల్లి కడుతున్నారు. వాళ్ళ దగ్గర కొన్నోళ్ళు కూడా విపరీతంగా లాభపడ్డారు. అదృష్టం ఉన్న చోట సక్సెస్ 9 రోజుల్లో కలిసి వచ్చిందండి. 10 సంవత్సరాల తర్వాత చూస్తే ఆ ఊర్లో కల్లా మీరే ప్రముఖులై ఉండాలి. అదృష్టం ఉన్న చోట మీరు ఎవరినైతే కలుస్తారో వాళ్ళు కొన్నాళ్ళకి వాళ్ళే మీ చుట్టూతో తిరుగుతారు. ఆశీర్వాదం ఉంటే అన్ని బ్రహ్మాండంగా. వీరు బాబు కే బెంగళూరు నుంచి వచ్చారు. వారి మిస్సెస్ పేరు సుజాత గారు. బెంగళూరు మహాలక్ష్మి ఇస్కాన్ టెంపుల్ దగ్గర కదా రియల్ ఎస్టేట్ చేస్తారు వీరు. అలాగే అదృష్టతను ధరించడానికి వచ్చారు. 6 నెలల క్రితం అదృష్టతను పెట్టుకుందాం అనుకున్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బాగుండటం, అన్ని కలిసి రావడం వలన వచ్చి పెట్టుకుంటున్నారు. 1,16,000 అదృష్టతను. ఇప్పుడే దాని గురించి మాట్లాడుతున్నాము. రియల్ ఎస్టేట్ గురించి ఒక పేరు కూడా ఇస్తాం మేము. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయ్యే ఇలహ్రీం హస్సకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి సర్వ ఐశ్వర్య తక్షణం దేహి ప్రేక్ష స్వహ శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్. అయ్యా మీ పూర్తి పేరు? బాబునండి. మేడం గారి పేరు? సుజాత. ఎక్కడ ఉంటారు? బెంగళూరు. ఓకే. అదృష్టం పెట్టుకుందాన్ని ఎప్పుడు అనుకున్నారు? 6 నెలల ముందు నుండి పెట్టుకొని అనుకున్న కానీ ఎట్లా ఉంది? మనసుతో తృప్తి ఉంది గురుగారు. మీరు ఇక చిన్న చిన్న విషయాలన్నీ వదిలేసేయండి. లక్షల విషయాలు పెట్టుకోవద్దు. ఓన్లీ మనసులో కోట్ల విషయాలే పెట్టుకోవాలి. 100 కోట్లు 1000 కోట్లు సంపాదించే విషయం. మీకు నమ్మకం కలిగిందా? 100 కోట్లు సంపాదిస్తానే ఉంది గురుగారు. బ్రహ్మాండంగా. మీరు అనుకోండి చాలే. 100 కోట్లకి వెళ్ళాక కూడా ఆగక్కర్లా, ఇంకా ముందుకెళ్ళటమే. రియల్ ఎస్టేట్లో 100 కోట్లు పెద్ద విషయం కాదు, చాలా చిన్న. ముఖ్యంగా బెంగళూరులో మా దగ్గర నుంచి వెళ్ళిన మా శిష్యులు అంతకుముందు గ్రానైట్ పని చేసేవాళ్ళు, కరెంట్ పని చేసేవాళ్ళు, చిన్న చిన్న వర్కులు చేసేవాళ్ళు, కాంట్రాక్టర్లు, ఐటీఐ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, ఆర్కిటెక్ట్లు, ఇట్లాంటి వాళ్ళు నా దగ్గర నుంచి బెంగళూరు వెళ్ళినోడు ఎవడు ఈ రోజున 100 కోట్లు అంటే లెక్క చేసేవాళ్ళు లేడు. వాళ్ళు ఒక్కోళ్ళ గెస్ట్ హౌస్లే 100 కోట్లు ఉంటాయి. 100 కోట్లు 300 కోట్లు. ఒక ఆయనకి అయితే 1200 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రెస్టేజ్ గ్రూప్ ఐడియా ఉన్నాయి. ప్రెస్టేజ్ గ్రూప్ వాళ్ళని అడిగిన చెప్తారు. అపార్ట్మెంట్స్ హైదరాబాద్లో కూడా వాళ్ళు నడుస్తాయి. మన దగ్గర కూర్చున్న వాళ్ళు రెంట్ ఇంట్లో ఉండేవాడు. ఆయన ఇప్పుడు 64 అంతస్తుల బిల్డింగ్, హైదరాబాద్లో 64 అంతస్తుల బిల్డింగ్ అల్లి కడుతున్నారు. 72 ఎకరాల్లో వెంచర్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఎకరం 5 కోట్లు, ఇప్పుడు దాని ఖరీదు 50 కోట్లు. వాళ్ళ దగ్గర కొన్నోళ్ళు కూడా విపరీతంగా లాభపడ్డారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర బుక్ చేసిన వాళ్ళు కూడా విపరీతంగా లాభపడ్డారు. అట్లాంటివి ఎన్నో నడుస్తున్నాయి ఇక్కడ. మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కొద్దిగా పెద్ద ఆలోచనలో పెద్ద వ్యవహారాలు చేసుకోండి. పన్నున్నపోయినా మినిస్టర్ని కలవండి, కలెక్టర్లు కలవండి. మీకు విజిటింగ్ కార్డులు మేము ఇచ్చిన పేరుతోటి రిజిస్ట్రేషన్లు అవన్నీ కూడా కొద్దిగా పేరు మార్చేసుకోండి. అంతకుముందు పేరు మేము ఇచ్చిన పేరే పెట్టండి. పెద్ద పెద్ద పనులు పెద్ద వ్యవహారాలు చేసుకోండి. పెట్టుబడి పెట్టాలని అనుకోవద్దు. వచ్చిన డబ్బులు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, దాచుకోండి. పెద్ద ఏమికి చేయాలి ఎట్లా చేయాలో ఆలోచన చేసుకోండి. ఎక్కువ లాభం వచ్చే పనులు చేసుకోండి. అదృష్టం పెట్టుకుందామని అనుకున్నాక ప్రశాంతత ఉంది గురుగారు. మీరు ఒకటే ఆలోచించండి ఎప్పుడు కూడా. ఈ రోజు రేపు లాభం వస్తుంది, నష్టం వస్తుంది. ప్రతిరోజు ఒకటే మైండ్ లో ఉండాలి. 10 సంవత్సరాల తర్వాత వెనక చూస్తే మీ భార్య మెడలో 10 కిలోలు బంగారం ఉండాలి. మీ పిల్లలకి 100 ఎకరాల భూమి ఉండాలి. మీరు 10 అంతస్తుల మేడలో ఉండాలి. ఇది మెయిన్. అదే కాన్సెప్ట్ ఉండాలి. అదృష్టం ఉన్న చోట సక్సెస్ అనేది కొంతమంది చెప్తారు, నాకు 9 రోజుల్లో కలిసి వచ్చిందండి, 18 రోజుల్లో కలిసి వచ్చిందండి. 10 సంవత్సరాల తర్వాత చూడాలి. ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్. ఒక మనిషికి రోజుకి 5,000 సంపాదిస్తాడు ఒక మనిషి కూలి అవుతాం. ఏ రోజు కాదు, సాయంత్రానికల్లా తీసుకెళ్తాడు, సాయంత్రం తాగుతాడో తిరుగుతాడో పెళ్ళానికి ఇస్తాడో ఏం చేస్తాడో తెలియదు. కానీ వాడి జీవితం ఎప్పుడు అదే పాత బట్టలు, అదే గుడిసి, అదే ఎవరు ఉంటాడు. నెలకు 30,000 సంపాదించాయని నెలాఖరికి జీతం తీసుకుంటాడు. వాడు ఒక రేంజ్కి వెళ్తాడు. వాడు పిల్లలు చదువుతారు, ఇంజనీరింగ్ అవుతారు, ముందుకెళ్తారు, వ్యవహారం వెళ్తారు. వ్యాపారస్తుడికి సంవత్సరానికి ఒకసారి వస్తాయి. ఒక రెడ్డి గారు, చౌదరి గారు ఉంటారు, 100 ఎకరాల భూమి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి డబ్బులు వస్తాయి. కానీ ఆ ఊరికి ఆయనే ప్రముఖుడు ఉంటాడు. 10 సంవత్సరాల తర్వాత చూస్తే ఆ ఊర్లో కల్లా మీరే ప్రముఖులై ఉండాలి. పనున్నా లేకపోయినా కొద్దిగా ఎమ్మెల్యేని, ఎంపీలని, బాగా ధనవంతుల్ని, మంచి వాళ్ళని, అదృష్టం ఉన్న చోట మీరు ఎవరినైతే కలుస్తారో వాళ్ళు కొన్నాళ్ళకి వాళ్ళే మీ చుట్టూతో తిరుగుతారు. వాళ్ళ ద్వారా మీకు లాభం, మీ ద్వారా మాకు లాభం. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయ్యే ఇలహ్రీం హస్సకలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి సర్వ ఐశ్వర్యం ఆనంద మహారాజం మత్స్యగిరి మత్స్యకి మహాద్భుత మహోత్సవ ధన భూ స్వర్ణ లాభం తక్షణం దేహి ప్రేక్ష స్వాహ శుభం భూయాత్ శుభం భూయాత్. మంచిగా 16 కోట్లది అదృష్టం పెట్టుకోవాలనుకోండి. ఆశీర్వాదం ఉంటే అన్ని బ్రహ్మాండంగా చేయండి. పెద్ద పెద్ద పనులన్నీ చేయండి. నెమ్మదిగా చిన్న చిన్న పనులన్నీ వదిలేసుకోండి. వ్యాపార వ్యవహారాల్లో అత్యధిక లాభకరమైన పనులన్నీ అనుకోండి. రాత్రిపూట మంత్రం చదువుకుని అదృష్టమైన కళ్ళకత్తుకుని మీరు ఏదైతే పెద్ద కోరికలు కోరుకుంటారో అదే జరుగుతూనే ఉంటుంది. అది ఆగను కూడా ఆగదు. శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్.